నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటారని హామీ. పోలవరం ప్రాజెక్టు వద్ద 9,900 ఎకరాల్లో టూరిజం హబ్, తెలుగుదనం ఒట్టిపడేలా స్పిల్వే బ్యూటిఫికేషన్ లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నామన్న మంత్రి నిమ్మా రామనాయుడు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ప్రజామద్దతు లభించకపోవడంతో జగన్ కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారు. మండిపడ్డ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రైవేటు వ్యక్తుల నుంచి అందే కిక్ బ్యాగ్ల కోసం సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారు. మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం. మంత్రి నారా లోకేష్ విశాఖలోని మహారాణిపేట క్యాంప్ కార్యాలయంలో 78వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజాదర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబూసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను బృహత్తర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. లైడర్ సర్వే ద్వారా గుర్తించిన 9,900 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం హబ్ ఏర్పాటు చేయనున్నట్లు జవహర్ల శాఖ మంత్రి నిమ్మా రామనాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన లేఅవుట్ ప్లాన్ డిజైన్ దశలో ఉందని ఆయన పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో పోలవరం స్పిల్వే బ్యూటిఫికేషన్ పై మంత్రి నిమ్మా రామనాయుడు ఆర్కిటెక్ట్స్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం స్పిల్వే నిర్మాణం తెలుగుదనం, రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ప్రజామద్దతు లభించకపోవడంతో రాజకీయ ఉనికి కోసం వైసీపీ అధినేత జగన్ కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని, విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 10 వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రైవేటు పరం చేస్తున్నారని జగన్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో పీపీపీ విధానం పెను విప్లవాన్ని సృష్టించబోతుందని పేర్కొన్నారు. సంపద సృష్టికి పీపీపీ విధానాన్ని ఒక సాధనంగా వాడుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నీతి ఆయోగ్ ఈ విధానాన్ని అమలు చేయడంలో తప్పు లేదని స్పష్టం చేస్తుందన్నారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో ఒక పరివర్తనం, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ గ్రూప్ని స్థాపించిన విషయం తెలిసిందే. కమ్యూనికబుల్ డిసీజెస్తో పాటు 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తించి వాటిని మ్యాపింగ్ చేసి ఈ ఎక్స్పర్ట్స్ సజెషన్స్, రికమెండేషన్ ద్వారా వాటిని తగ్గించి ఒక నాణ్యమైన వైద్య వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆరోగ్య వ్యవస్థని, ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఎక్స్పర్ట్లు ఉన్నారు. ఉదాహరణకు డాక్టర్ వైవైటియో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు సంబంధించిన ఒక సైంటిస్టు, అదేవిధంగా డీన్ కూడా ఆయన అక్కడ. డాక్టర్ సౌమ్య స్వామినాథన్, పీడియాట్రిషియన్ రీసెర్చరు, గతంలో ఈ ఐసీఎంఆర్ని లీడ్ చేశారు. WHO ఫస్ట్ చీఫ్ సైంటిస్ట్ కూడా వారు పనిచేశారు. అన్ని మౌలిక సదుపాయాలు ఇవాళ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇదే విధంగా ఎయిర్పోర్ట్లు, అయినా కదా ఆయన సమయంలో పోర్ట్లు మరి ప్రైవేట్ పరమే చేశారు కదా. ప్రైవేట్ పరమా అది పీపీపీ మోడ్లో ఇస్తున్న దాన్ని ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మిస్తుంటే దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కేవలం మెడికల్ కాలేజీలు నిర్మించడం మాత్రమే రాష్ట్రం చేసే పని కాదు, ఇతరత్ర అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. దానికి ఒక ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని వాడుకుంటే వచ్చిన నష్టమేంటో తెలియట్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే.
ఒక కేవలం బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు ఢిల్లీలో కూడా 11 కాలేజీలు ప్రతిపాదన పెడుతున్నారు, పక్కన ఉంటున్న కర్ణాటకలో కూడా 11 కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారు. ఇన్ని చోట్ల పీపీపీ మోడల్లో కళాశాలను నిర్మించాలని ప్రయత్నం చేసి, అది కూడా ప్రభుత్వ విధానంలో భాగమే. ఇది ప్రభుత్వ విధానంలో భాగమైన దాని మీద కోర్టుకు వెళ్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను నిజంగా సవాల్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కోర్టుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో మీ వాళ్ళ చేత హైకోర్టులో వేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది, రాష్ట్రానికి ఆర్థిక వనరుల లేమున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తే తప్పేంటి అని చెప్పారు. అది మరి తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఎవరినో ప్రేరేపించి పంపించారు కేపాల్ గారిని. వాళ్ళు అక్కడ మొట్టికాయలు వేసి పంపించారు ఆయన్ని. అయ్యా మీ రాష్ట్రంలో పీపీపీ మోడల్లో ప్రతి చోట ఉన్నది విధానపరమైన నిర్ణయం, నీకు తెలియదేమో, ఇక్కడ దాకా వచ్చావు, హైకోర్టుకు వెళ్ళి కావాలంటే అని చెప్పారు. అది కూడా ఆయనకు తెలుసు. అయినా ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళాలి. మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఒప్పని నిరూపించండి, ఖచ్చితంగా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది ఈ విషయాన్ని. అలా కాకుండా వెళ్తాను అని చెప్పడం తప్పిస్తే, ఆయన ఏది చేసే అలవాటు లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేస్తాను అని చెప్పడం తప్పిస్తే చేసిన పాపాన ఏనాడు వెళ్ళలేదు. ఇవాళ రక్షణ రంగంలో, ప్రధానంగా మన దేశంలో రక్షణ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఎంతో కీలకమైన రక్షణ రంగంలో కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెడుతున్నప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పుడు, మరి ప్రజలకు, పేదలకి మేలు చేసే ప్రైవేటు వైద్య రంగంలో మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకు ఉండదో సమాధానం చెప్పాల్సింది. రక్షణ రంగం చాలా కీలకమైంది, భద్రతకు సంబంధించింది. అటువంటి చోటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించినప్పుడు మరి పేదలకు మేలు చేసే చోట ఎందుకు చేయకూడదు? అదే ఆయన కూడా ఒకవైపు మీరు ఈ పీపీపీ మోడల్లో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ, అది మా గొప్ప అని చెప్పుకుంటూ, రెండో వైపు పీపీపీ మోడల్లో కళాశాలను నిర్మిస్తుంటే తప్పు పడుతున్నారు. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందని, ప్రైవేటు వ్యక్తుల నుంచి అందే కిక్ బ్యాక్ల కోసం సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను, వాటికి చెందిన విలువైన భూములను అప్పనంగా కట్టపెట్టడమే కాకుండా ప్రైవేటు కాలేజీ నిర్వహణకు, స్టాఫ్ జీతాలకు 2 ఏళ్ల ప్రభుత్వమే నిధులు సమకూర్చడం చూస్తే ఎన్ని వేల కోట్లు చేతులు మారుతున్నాయో స్పష్టంగా తెలిసిపోతుందని విమర్శించారు. 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు జీతాల కోసం ఏటా 800 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని, ఆ డబ్బుతో ఏకంగా ప్రభుత్వ కాలేజీల నిర్మాణమే పూర్తి చేయొచ్చని ఆమె వివరించారు. ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి, గవర్నమెంట్ ల్యాండ్, దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి, ఇంకా కొంత కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు. ఇక ఇది చంద్రబాబు నాయుడు గారికి గాని, ఈ కూటమి ప్రభుత్వం గాని ఏమర్థమైందంటే, ఇక ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ల్యాండ్ ని, గవర్నమెంట్ ల్యాండ్ ని, ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్, ఈ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు, ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి, ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు. మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము, చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్దాలని, లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చకు నేను సిద్ధం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధమేనా? ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ
స్ట్రైట్ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా? చేస్తే చెప్పండి, మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? వీళ్ళు రన్ చేయాల్సినటువంటి అవసరము లేదని వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఓ స్టాండ్ తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మేము కట్టాలనుకోవట్లేదు, వీటిని మేము డెవలప్ చేయాలనుకోవట్లేదు, ఇవి అందుబాటులోకి తీసుకురావాలనుకోవట్లేదు అనే స్పష్టమైన స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీని తాలూకా లెటర్స్ పెట్టారు. పదే పదే మేము ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేటైజేషనే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గా, ప్రైవేటైజేషనే ఒక విధానము, ఒక ఐడియాలజీగా పెట్టుకొని దాని తగ్గట్టు అడుగులేస్తా ఉన్నారు. ఈ రోజున December 11న ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఏమని? మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే వీళ్ళ రికమెండేషన్ ఇచ్చారు. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చెప్తుంటే, ఇంబ్యాలెన్సెస్ పోవాలని వాళ్ళు చెప్తా ఉంటే, లేదు లేదు పీపీపీకే ఇవ్వమని చెప్తుంది, ఇదిగోండి నేను అప్పుడే ఆలోచించాను అని చంద్రబాబు నాయుడు గారు, నేను అప్పుడే ఆలోచించి ఇదే చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఇలాంటి వంకలతో సాకులతో ఈయన చేయట్లేదు కాబట్టి, అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదొక స్కామ్. ఏంటి? ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడం ఒక స్కామ్. దీంట్లో భయంకరమైనటువంటి స్కామ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవన్నీ ఈ మెడికల్ కాలేజ్ అంట ఈ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది, చిన్నది ఉంటుంది, కానీ మొత్తం అజమాయిషీ మనదే. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పని చేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట. ఇది మొత్తం ఆ 2 years వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము, ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక 500 నుంచి 600 మంది సిబ్బంది అవసరం అవుతారు. డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే 5 నుంచి 600 మంది అవసరం అవుతారు. వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు జీతాలే మనకి 6 నుంచి 7 కోట్లు అవుతాయి ప్రతి నెలకి. ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి 70 నుంచి 80 కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటది. మనం ఇక 2 ఏళ్లకు గనక చూసుకుంటే సుమారు 150 కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతా ఉంటది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక కాలేజ్ పరిస్థితి ఇలా ఉంటే 10 కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.